మ్యాట్రిక్స్ రొయ్యే రాజు కార్యక్రమాలను ఫాలో అవుతున్న ఆక్వా రైతులకి నా నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆక్వా రైతులు ప్రతి వారం అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు, సూచనలో భాగంగా ఆక్వా రైతులు ఈ వారం కొన్ని ప్రశ్నల్లో మొదటి 2 ప్రశ్నలు సోడియం కార్బోనేట్ గురించి అడిగారు. అందులో మొదటిగా తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, సోడియం కార్బోనేట్ను రొయ్యల చెరువుల్లో ఎందుకు వాడతారు? అది ఏ సమయంలో అప్లై చేసుకుంటే మంచిది అని చెప్పి అడిగారు. సోడియం కార్బోనేట్ అంటే మనందరికీ తెలిసిందే. దీన్నే వాషింగ్ సోడా అని కూడా పిలుస్తారు. ఈ మధ్యకాలంలో చెరువుల్లో ఎక్కువగానే వాడుతున్నారు. మనకి ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చెరువు యొక్క నీటికి అనేక రకాల రసాయనిక లక్షణాలు ఉంటాయి. ఆ రసాయనిక లక్షణాల్లో కొన్ని ఏంటిదంటే ఆల్కనిటీ అండ్ పిహెచ్. ఆల్కనిటీ అంటే వాటర్లో ఉండేటువంటి కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ యొక్క గాఢతని, కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ అనేవి అయాన్ రూపంలో ఉంటాయన్నమాట. వీటి యొక్క గాఢతని ఏమని పిలుస్తారంటే ఆల్కనిటీగా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ వాటర్లో ఉండేటువంటి pHని స్థిరీకరించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే pHకి కారణమైనటువంటి H+ అయాన్స్, OH- అయాన్స్ని అవి న్యూట్రల్ చేయడం ద్వారా, అవి బంధించడం ద్వారా pHలో వచ్చేటువంటి భారీగా వచ్చేటువంటి మార్పు చేర్పుల్ని, హెచ్చు తగ్గుల్ని అవి స్థిరీకరించడం చేస్తూ ఉంటాయి అన్నమాట. అందువలన ఆల్కనిటీగా పిలుస్తున్నటువంటి కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ సరైన స్థాయిలో వాటర్లో ఉండడం అనేది ఎంతో అవసరం అన్నమాట. సో ఇది సుమారుగా మనం ఎంత ఉంటే మంచిదని చెప్పుకుంటూ ఉంటే 150 నుంచి 200, 250 లోపు ఈ రేంజ్లో ఉంటే మంచిది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అంతకంటే తక్కువగా ఉంటే 100 లోపు ఉంటే మనం ఆల్కనిటీ పెంచడం ద్వారా, అలా పెంచితే ఏమవుతుందంటే pH అనేది కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఆల్కనిటీ మనం పెంచడానికి మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే అగ్రికల్చర్ లైమ్ అప్లై చేయడం ద్వారా, మరొకటి సోడియం బైకార్బోనేట్ అనేది ఉంటుంది. దీన్నే బేకింగ్ సోడా అని కూడా అంటాం. దీన్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము. మూడవది ఏంటంటే సోడియం కార్బోనేట్. దీన్నే వాషింగ్ సోడా అని కూడా పిలుస్తూ ఉంటాము. దీన్ని అప్లై చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని ఏ సమయంలో అప్లై చేస్తే మంచిదంటే మధ్యాహ్నం తర్వాత. మార్నింగ్ కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంచెం తగ్గిన తర్వాత, ఇది మధ్యాహ్నం తర్వాత మనం అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది మనం దఫాలుగా మనం అప్లై చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ అన్నమాట. సోడియం కార్బోనేట్ గురించే అడిగినటువంటి రెండవ ప్రశ్న, సోడియం కార్బోనేట్ని 20 రోజుల DVCలో ఉన్నప్పుడు ఇవ్వవచ్చా? అంటే రొయ్యలు 20 రోజుల కల్చర్ పీరియడ్లో ఉన్నప్పుడు చెరువులో దీన్ని అప్లై చేసుకోవచ్చా? ఇస్తే ఎంత డోస్ ఇవ్వాలి అని చెప్పి అడిగారు. మనం లైమ్ అప్లై చేసినప్పుడు pH పెరుగుదల అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఎఫెక్ట్ కొంచెం మరీ అంతగా ఉండదు. మరి విపరీతమైనటువంటి చేంజ్ ఒకేసారి రాదన్నమాట. కానీ సోడియం కార్బోనేట్ అప్లై చేసినప్పుడు మాత్రం దాని యొక్క చర్య ఎలా ఉంటుందంటే చాలా స్పీడ్గా, ఆల్కనిటీ యొక్క పెరుగుదల అనేది చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట. ఒకేసారి పెరుగుతుందన్నమాట. సో మరి ఒకేసారి పెరిగినప్పుడు రొయ్యల మీద అది ఒక స్ట్రెస్కి, ఆ రొయ్యలులో జరిగేటువంటి ద్రవాభిసరణ క్రమత అంటే ఆస్మో రెగ్యులేషన్ అనే ప్రక్రియ మీద అది ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందన్నమాట. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఈ సోడియం కార్బోనేట్ని ఒకేసారి కాకుండా దఫాలుగా ఇవ్వడం చేసుకోవాలి. కొంత అమౌంట్ మనం అప్లై చేసిన తర్వాత ఎంత ఆల్కనిటీ పెరిగింది, మళ్ళీ మనం ఎంత పెంచాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ డోస్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంతేగాని మనం కొంత క్యాలిక్యులేట్ చేసి రఫ్గా దాని అంతటినీ ఒకేసారి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనమాట. దఫాలుగా ఇవ్వడం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా ఎంత డోస్ ఇవ్వాలనేది దేని మీద ఆధారపడి ఉందంటే, ప్రస్తుతం మీ చెరువులో ఎంత ఆల్కనిటీ ఉంది, అలాగే వాటర్ యొక్క విస్తీర్ణం ఎంత, చెరువులో ఎకరాల, 2 ఎకరాల, 3 ఎకరాల ఇలా, అలాగే వాటర్ యొక్క డెప్త్ ఎంత ఉంది, 3 అడుగుల లేదంటే 4 అడుగుల, ఇలా వాటర్ యొక్క డెప్త్ ఎలా ఉంది, వీటన్నిటి ఆధారంగా మనం సుమారుగా ఎంత ఇవ్వాలనేది క్యాలిక్యులేట్ చేసుకుని మనం అప్లై చేస్తూ ఉంటాము. ఇవన్నీ కరెక్ట్గా ఒక్కోసారి ఉండవు. మనం ఎంత క్యాలిక్యులేట్ చేసినప్పటికీ కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది. సో మనం అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, జనరల్గా చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, 2 kgs సోడియం బైకార్బోనేట్ అప్లై చేయండి, లేదా 1 kg సోడియం కార్బోనేట్ అప్లై చేయండి, లేదా 4 kgs అప్లై చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఇట్లా ఒకేసారి అప్లై చేయడం ద్వారా ఆల్కనిటీ పెరుగుదల ఒకేసారి ఉండడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే రొయ్యలు స్ట్రెస్కి గురవుతాయి అన్నమాట.
అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఒక 2 kgs అప్లై చేయాలనుకుంటే 1 kg ఒకసారి అప్లై చేసి మనం ఆ నెక్స్ట్ డోస్ని రెండవ దఫాగా నెక్స్ట్ డే ఇవ్వడం. ప్రతి అప్లికేషన్ తర్వాత ఆల్కలినిటీ ఎంత పెరిగింది అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం చేయాలన్నమాట. అంతేగాని ఒకేసారి ఇవ్వడం ద్వారా ఒకేసారి ఆల్కలినిటీలో వచ్చేటువంటి మార్పు వలన రొయ్యల యొక్క ద్రవాభిసరణ క్రమత మీద ఆస్మో రెగ్యులేషన్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఒకేసారి అప్లై చేసుకోవడం చేయకూడదు. ఇది దఫాలుగా మాత్రమే అప్లై చేసుకోవాలి. మరో రైతు అడిగినటువంటి మూడో ప్రశ్న, రొయ్యల చెరువుల్లో గడ్డి చేపను వేయవచ్చా? గడ్డి చేపలు అంటే గ్రాస్ కార్ప్ అని జనరల్గా సాధారణంగా పిలుస్తుంటాము. టీనో ఫారింగ్డన్ ఇడెల్లా అనే శాస్త్రీయ నామం కలిగినటువంటి ఈ గడ్డి చేపలు లేదా గ్రాస్ కార్పుల్ని మనం వెనుకటి రోజుల్లో చెరువు నిర్వహణ మీద అంతగా అవగాహన లేక చెరువులో గడ్డి పెరుగుతూ ఉండేది. ఆక్వాటిక్ వెజిటేషన్ బాగా పెరుగుతూ ఉండేది అనమాట. నాచు కానీ ఇలాంటివన్నీ పెరుగుతూ ఉండేది అనమాట. సో వాటిని రిమూవ్ చేయడానికి, వాటి నుండి ఉపశమనం పొందడానికి, వాటిని తినడానికి ఈ స్పీసీస్ని, ఈ జాతిని మనం రొయ్యల చెరువుల్లోకి రిలీజ్ చేసాం అనమాట. సో ఆ విధంగా రొయ్యల చెరువుల్లో ఇవి గడ్డిని, నాచుని తింటూ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ రొయ్యల రైతుల్లో అవగాహన పెరిగింది. ఇప్పుడు ఈ చెరువు యొక్క నిర్వహణ కూడా బాగానే చేస్తున్నారు ఎక్కువ మంది. సో కాబట్టి గడ్డి పెరుగుతున్నటువంటి చెరువులు మనం ఇప్పుడు ఎక్కడ కనిపించవు, ఎక్కడో రేర్గా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయినా వేసుకోవచ్చు. కానీ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రొయ్యల చెరువుల్లో మనం రొయ్యలకి మంచి కాస్ట్లీ ఫీడ్ ఇస్తూ ఉంటామన్నమాట. ఆ ఫీడ్కి గనక, ఆ మేతకు గనక ఈ గ్రాస్ కార్పులు అలవాటు పడితే, మరి ఆ కాస్ట్లీ ఫీడ్ని ఇవి తినేస్తూ ఉంటే, గ్రాస్ బదులుగా లేదా నాచుని బదులుగా ఇవి తింటూ ఉంటే మరి మనకి నష్టాన్ని మిగులుస్తాయి అన్నమాట. సో ఇది ఒకటి ఆలోచించి మనం చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఏదైనా గడ్డిని వాటర్లో, చెరువుల్లో గడ్డిని నియంత్రించడానికి, అక్వాటిక్ వెజిటేషన్ని మనం నియంత్రించడానికి, వాటిని వినియోగపడేలా చేయడానికి ఈ గ్రాస్ కార్పులు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. మరో రైతు అడిగినటువంటి నాలుగో ప్రశ్న, కొంతమంది నిపుణులు శానిటైజర్స్ వాడకూడదు అంటున్నారు, ఎందుకు? శానిటైజర్స్ అంటే రొయ్యల చెరువుల్లో మనకి తెలుసు, ఇదివరకు రోజుల్లో, వెనకటి రోజుల్లో ఈ అయోడిన్, బీకేసి, తర్వాత ఫార్మాల్డిహైడ్ ఇలాంటి కెమికల్స్ని మనం శానిటైజర్స్గా పిలుస్తాము. వీటిని ఎక్కువగా వాడుతూ ఉండేవాడు. ప్రొబయోటిక్స్ లేని రోజుల్లో, ఫస్ట్ నుంచి ఈస్ట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ అప్లై చేయనటువంటి రోజుల్లో చిన్న చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, యాంటనా కట్స్ వచ్చినా వీటిని అయోడిన్, బీకేసి ఇలాంటి వాటిని వాటర్లో అప్లై చేయమని చెప్పి సూచనలు ఇస్తూ ఉండేవారు. సో ఇవి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే వ్యాధికారకమైనటువంటి సూక్ష్మ క్రిముల యొక్క సంఖ్య తగ్గుతుంది, అవి చనిపోతాయి. కాబట్టి ఆ విధంగా డిసీజ్ని కొంచెం కంట్రోల్ చేయొచ్చని మనం అప్లై చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు కల్చర్ విధానం మారింది. మనం ఈస్ట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ని అప్లై చేయడం ద్వారా, అలాగే ప్రొబయోటిక్స్ని, బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియాతో కూడినటువంటి ప్రొబయోటిక్స్ని మనం అప్లై చేయడం ద్వారా ఒక స్నేహపూర్వకమైనటువంటి బ్యాక్టీరియా బాగా విస్తరించేలా చేస్తున్నాం చెరువు అంతా కూడా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే చెరువు యొక్క బాటమ్ చక్కగా హెల్దీగా మెయింటైన్ అవుతుంది, వాటర్ క్వాలిటీ కూడా హెల్దీగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ శానిటైజర్స్ వీటిని అప్లై చేసామో వ్యాధికారకమైనటువంటి సూక్ష్మ క్రిములు చనిపోవడమే కాకుండా మనకి చెరువుకి స్నేహపూర్వకమైనటువంటి సూక్ష్మ క్రిములు కూడా చనిపోతాయి. ఆ విధంగా ఈ స్నేహపూర్వకమైనటువంటి సూక్ష్మ క్రిముల యొక్క విస్తరణలో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల మళ్ళీ చెరువులో మళ్ళీ ఇతర సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే మళ్ళీ ఈ ప్రొబయోటిక్స్ని మళ్ళీ అప్లై చేసుకోవాలి మనీ ఖర్చు పెట్టి, లేదా ఈ ఫెర్మెంటెడ్ జ్యూస్ని మళ్ళీ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అంతేకాకుండా ఒక గ్రౌండ్ వాటర్లోకి ఇంకి ఇలా అప్లై చేసినటువంటి కెమికల్స్ గ్రౌండ్ వాటర్లోకి కూడా వెళ్ళి గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేస్తాయి. సో ఈ సమస్యలను ఎందుకు వాడకుండా ఉంటే సరిపోతుంది కదా, మంచిది కదా. ఎలాగో మనం ప్రొబయోటిక్స్ వాడుతున్నాము, ఆ ప్రొబయోటిక్స్ వాడడం ద్వారా హానికరం కానటువంటి సూక్ష్మ క్రిములు, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా లేదా స్నేహపూర్వకమైనటువంటి బ్యాక్టీరియా అంతా విస్తరిస్తాయి. ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంతగా విస్తరించదు. సో కాబట్టి ప్రొబయోటిక్స్ వాడడానికి మనం ప్రయారిటీ ఇచ్చి ఈ శానిటైజర్స్ యొక్క వాడకాన్ని తగ్గిస్తే ఎంతైనా మంచిదని మనం గుర్తుపెట్టుకోవాలి. మరో రైతు అడిగినటువంటి ఐదో ప్రశ్న, రొయ్యలు మౌల్ట్ అవ్వకపోతే గ్రోత్లు ఆగిపోతాయా? అంటే రొయ్యల్లో మౌల్టింగ్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది, అది సరిగ్గా జరగకపోతే గ్రోత్ ఆగిపోతుందా, పెరుగుదల ఆగిపోతుందా అని చెప్పి ఒక రైతు అడిగారు. మనకు తెలుసు రొయ్యల యొక్క బాహ్య అస్థిపంజరం అనేది కైటిన్తో నిర్మాణమై ఉంటుందన్నమాట. ఈ కైటిన్ అనేటువంటి ఈ బాహ్య అస్థిపంజరం ఇది ఎలాస్టిసిటీని కలిగి ఉండదు, అంటే సాగే గుణాన్ని కలిగి ఉండదు.
ఏజ్‌తో పాటు, పెరుగుదలతో పాటు ఇది మందంగా తయారయ్యి, పెరుగుదలని అనుమతించటానికి, రొయ్య శరీరం యొక్క పెరుగుదలను అనుమతించడానికి ఇది పీరియాడికల్‌గా ఈ కైటిన్ అనేటువంటి బాహ్య కవచం ఒక లేయరు దేహం నుంచి వేరు చేయబడుతుంది. దీన్నే మౌల్టింగ్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా క్రమ పద్ధతిలో జరగడం వలన రొయ్యల పెరుగుదల అనేది, బాడీ యొక్క పెరుగుదల అనేది, గ్రోత్ అనేది అనుమతించబడుతుందన్నమాట. ఎందుకంటే ఇది హార్డ్‌గా షెల్ ఉంటే ఇది రొయ్యల పెరుగుదలని అనుమతించదు. ఆ హార్డ్‌గా ఉన్నటువంటి షెల్ పై కవచం పీరియాడికల్‌గా వేరుపరచడం ద్వారా ఆ రొయ్య పెరుగుదల అనేది క్రమేణా కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుంది. సో ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది క్రమ పద్ధతిలో అంటే ప్రారంభంలో 2 రోజులకు ఒకసారి లేదంటే 4 రోజులకు ఒకసారి రొయ్యలు పెరిగే కొద్దీ ఇది కొంచెం గ్యాప్ తోటి 8 రోజులకు ఒకసారి ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా క్రమ పద్ధతిలో జరిగితే ఈ రొయ్యల గ్రోత్ అనేది మామూలుగా ఉందని అర్థం, క్రమ పద్ధతిలో జరుగుతుందని అర్థం. అలా మౌల్టింగ్ జరగకపోతే దాని అర్థం ఏంటంటే వాటర్ క్వాలిటీ సరిగ్గా లేదనో, తద్వారా అవి ఫీడ్ సరిగ్గా తీసుకోవట్లేదనో, తద్వారా గ్రోత్ మందగిస్తుంది అని ఒక ఇండికేషన్ అన్నమాట మౌల్టింగ్ జరగకపోతే. అంతేగాని గ్రోత్ ఆగిపోవడం అనేది జరగదు. అంటే వాటర్ క్వాలిటీ, దానికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. వాటర్ క్వాలిటీ పారామీటర్స్ సరిగ్గా లేకపోవడం, మినరల్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం, మంచి క్వాలిటీ ఫీడ్ లేకపోవడం, ఇలాంటివి లేకపోవడం వలన మౌల్టింగ్ అనేది జరగదు. తద్వారా గ్రోత్ అనేది మందగిస్తుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.